ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ మరియు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జనవరి 21వ తారీఖు నుంచి నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ కావాలో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, వెరిఫికేషన్కి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. వాటితో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీ సెట్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అన్ని సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ సెట్ని ఓ సెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఏవేవి కావాలంటే ఫస్ట్ నెంబర్ 1 వచ్చి ఎస్ఎస్సి సర్టిఫికేట్. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయించేది ఎస్ఎస్సి సర్టిఫికేట్ ద్వారానే కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఈ ఎస్ఐ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు డిగ్రీ సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి, వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొంతమందికి ఇంటర్మీడియట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది 10th క్లాస్ చదివి డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసింటారనమాట. అటువంటి అభ్యర్థుల దగ్గర ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేకపోవచ్చు అనమాట. లేకపోయినా కానీ ఇబ్బంది లేదు. 10th క్లాస్ ఉండి డిగ్రీ ఉంటే కన్నా సరిపోతుంది అనమాట. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. స్టడీ సర్టిఫికేట్ ఎందుకంటే కన్నా మీరు మామూలుగా లోకలా నాన్ లోకలా అనేది నిర్ణయించేది స్టడీ సర్టిఫికేట్ ద్వారానే. స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, అలాగే నేటివిటీ సర్టిఫికేట్ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేటివిటీ అన్నా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నా ఒకటే. నేటివిటీ సర్టిఫికేట్ని తీసుకెళ్ళండి. కొంతమందికి స్టడీ సర్టిఫికేట్ కంప్లీట్గా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొంతమందికి లేకపోవచ్చు. 1 or 2 years గ్యాప్ కూడా ఉండొచ్చు. అటువంటి అభ్యర్థులు నేటివిటీ సర్టిఫికేట్ అనేది తీసుకుపోతే లోకల్ అనేది మీరు నిర్ణయించేదానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ తెలియజేసేది అవే కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు తీసుకెళ్ళాలి. అలాగే బీసీ అభ్యర్థులు లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటే 8 లక్షల లోపల సంవత్సర ఆదాయం ఉండేటువంటి అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తారు. ఆ అభ్యర్థులు ఖచ్చితంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది తీసుకెళ్తేనే మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది అనమాట. 8 లక్షల సంవత్సర ఆదాయం ఉండే అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ అంటే లేటెస్ట్ సర్టిఫికేట్ అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏజెన్సీ సర్టిఫికేట్. ఎవరంటే ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా డిపార్ట్మెంట్ ఏదైనా జాబ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు అయితే ఎంప్లాయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. డిపార్ట్మెంటల్లో పనిచేసే అభ్యర్థులు ఉంటారనుకోండి, కొంతమంది స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి వారు ఎవరంటే వాళ్ళు కానిస్టేబుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తా ఎస్ఐ పోస్ట్కి ట్రై చేసేటువంటి వారు వాళ్ళు పోలీస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అవి ఏంటంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ సర్టిఫికేట్ అని, అలాగే పోలీస్ మినిస్టీరియల్ సర్వీస్ సర్టిఫికేట్ అనేసి అది డిపార్ట్మెంటల్లో ఉండే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్లోనే అప్లై చేసి ఉంటారు కదా అప్లికేషన్లో ఎవరైతే స్పోర్ట్స్ అని పెట్టింటారో ఆ అభ్యర్థులు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఉంటుంది. అలాగే ఎన్సీసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఉంటుంది. అంటే అప్లికేషన్లో ఎన్సీసీ ఆప్షన్ మీరు ఓకే చేసింటే ఎస్ అని పెట్టింటే ఇప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రతి ఒక్కరు తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, మరొకసారి చెప్తాను చూడండి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్స్, అలాగే స్టడీ సర్టిఫికేట్ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా బీసీ అభ్యర్థులు లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇంకా డిపార్ట్మెంటల్లో ఉండేవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటల్లో ఉండేవాళ్ళు ఆ డిపార్ట్మెంటల్ సంబంధించి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. స్పోర్ట్స్కి సంబంధించి ఎన్సీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఈవెంట్స్లో కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ తెలుగు టెక్ టార్గెట్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఈవెంట్స్లో క్వాలిఫై కావాలనేసి
ఆకాంక్షిస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.